వెల్కమ్ బ్యాక్. ఎస్, కవిత చిట్ చాట్ ఇవాళ ఏదైతే జరిపారో అది పెద్ద దుమారాన్ని రేపుతోంది. తను ఇవాళ మాట్లాడిన మాటలు పెద్ద సంచలనంగా మారాయి. నన్ను బయటకు పంపే సీన్ ఎవరికీ లేదన్నారు. ముందుగా కవిత ఒక లెటర్ రాశారు, అది మనందరికీ తెలుసు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా దాన్ని ప్రసారం చేసింది. లేఖలో అన్ని అంశాలను కూడా పార్టీ ఇలా జరుపుంటే బాగుండేది అంటూ డీటెయిల్గా ఒక 3-4 పేజీల లేఖని తన తండ్రికి రాసింది. అలాగే ఆ లేఖ అంతా కూడా సంచలనంగా మారింది, మొత్తం సర్క్యులేట్ అయింది. అయితే అమెరికా నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీడియా అందరూ కూడా ఎయిర్పోర్ట్లో అడిగారు తనని ఏం జరిగింది, ఈ లేఖ నిజమా కాదా అని. ఎస్, ఇది నేను రాశాను, నా లెటరే ఇది, ఇందులో ఉన్న అన్ని అంశాలు కూడా నేనే రాసినవి అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నారు. కానీ ఇవాళ జరిగిన చిట్ చాట్, మీడియా చిట్ చాట్లో చాలా ఫైర్ మీద ఉన్నారు కవిత అని తెలుస్తోంది. ఎందుకంటే చాలా విషయాలకు సంబంధించి లేఖలో ప్రస్తావించిన అంశాలే కాకుండా ఇవాళ డైరెక్ట్ అటాక్ చేశారు, సొంత అన్నపైనే అస్త్రాలను సంధించారు. అసలు నా లేఖ లీక్ చేసింది ఎవరో నాకు తెలియాలి, చెప్పాల్సిందే అంటున్నారు. అలాగే అధినేతకు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసనలు తెలపలేదు అంటూ ఇలాగ చాలా విషయాలు మాట్లాడారు కవిత. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు కల్లూరి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, మనతో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుత రాజకీయ విశ్లేషణ జరపడానికి బీఆర్ఎస్కి ప్రత్యేకంగా శ్రీనివాస్ రెడ్డి గారు. హలో అండి. హలో నమస్తే. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా చూడాలి, ఏం జరుగుతోంది అనుకోవాలి? చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఉత్కంఠ, చాలా క్యూరియాసిటీ ఉంది. ఏంటంటే బీఆర్ఎస్ స్థాపన తర్వాత 2006 తర్వాత నుంచి బీఆర్ఎస్ లో కేసీఆర్ గారు, హరీష్ రావు మొదటి నుంచి ఉన్న వ్యక్తి, కానీ తర్వాత కేటీఆర్, కవిత పొలిటికల్ ఎంట్రీ అనేది మనందరికి తెలిసిందే. వాళ్ళకి బాగా ప్రియారిటీ పార్టీలో ఇస్తూ పోతున్నప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా సహజంగా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. కొడుకు అయినా కూతురు అయినా న్యాచురల్ గా ఈ 10 years లో బాగా వాళ్ళకి పెరిగిపోయినాయి. సరే, ఇప్పుడు కవిత విషయంలో పార్టీ ఎందుకు సందిగ్ధంలో ఉంది, అసలు ఈమెం కోరుకుంటుంది అనే కాంటెస్ట్ మనకు అన్ని కనపడుతున్నాయి. అనే చాట్లో కూడా చాలా విషయాలు వెరీ క్లారిటీగా చెప్పినటువంటి విషయం. ఈ రోజు చిట్ చాట్ తో మాత్రం చాలా విషయాలు అంతర్గతంగా ఉన్నాయి కూడా బయటకు వచ్చినట్టే మనం చెప్పుకోవాలి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకో విషయం, ఇప్పుడు గత సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ని నెంబర్ 2 పొజిషన్లో ఎంఫసిస్ చేస్తూ పుష్ చేస్తూ వచ్చారు. ఒకానొక దశలో ఎట్లా అయిపోయింది అని అంటే నెక్స్ట్ ప్రకటించేస్తారు సీఎంగా అన్న విషయాలు కూడా చాలా బయటకు వచ్చాయి. ఈ సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరిగిన ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా కలిపి ఇలాంటి సిచ్యువేషన్స్కి దారి తీసాయనికల ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా అంతర్గత విభేదాలు ఉంటాయి. నేను అనుమానపడుతుంది ఏంటంటే కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చేయాలనే వాతావరణం పార్టీలో రావడం అనేది మీరు అన్నట్టుగా ఎండింగ్ ఇయర్స్ లో బాగా వచ్చింది. అది వాస్తవం కూడా. అయితే ఆ విషయంలో డిఫర్ అవుతుందా కవిత అంటే కాస్త అనుమానం. ఎందుకు ఇక్కడ అంటే పర్టికులర్లీ ఈ లిక్కర్ స్కామ్ బయటపడ్డ తర్వాత ఆమె విచారణను హైదరాబాద్ లో, ఢిల్లీలో జరిపిన తర్వాత ఆమె జైలుకు వెళ్ళడం కావచ్చు 6 నెలల పాటు, ఇదంతా ఎపిసోడ్ చూసిన తర్వాత బీఆర్ఎస్ మీద ఒక బ్యాడ్ ఇమేజ్ వచ్చిందనేది విత్ ఇన్ ది పార్టీలో జస్ట్ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళు అనుకున్నట్టుగా నాకైతే అనుమానం ఉంది. అయితే ఈమెను ఒక పొజిషన్ లో, పార్టీలో ఒక పొజిషన్ లో పెడితే పార్టీకి డ్రాబ్యాక్ కానీ లాభం కాదనే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చినట్టు. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ గా పక్కన పెట్టడం అనేది గ్రాడ్యువల్ గా బీఆర్ఎస్ లో ఆమెకు జరుగుతూ వస్తున్న పరిస్థితులు కనపడుతుంది మనకు. ఆవిడ అదే అన్నారు ఇవాళ, ఎంపీ ఎన్నికలప్పటి నుంచి కూడా నన్ను కావాలని లోపలున్న వాళ్లే దూరం పెట్టారు, లోపలున్న వాళ్లే నా ఓటమికి కూడా కారణమయ్యారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఒకటండి ఇక్కడ, ఇప్పుడు కవిత విషయంలో మైలేజ్ వస్తుందా పార్టీకి రాదా అనే ఈక్వేషన్ లో ఆమెను పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది మనకైతే. నాకైతే అనిపిస్తున్న అభిప్రాయం అదే. కాకపోతే ఈమె మాత్రం వెరీ స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ లేడీ కూడా. పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఆమెకు, చాలా ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అట్లా అని కేటీఆర్ ని కాదని ఆమె కావాలని అనుకుంటున్నదని కూడా నేను అనుకోను. కాకపోతే ఎంటైర్లీ పొలిటికల్లీ ఆమెను ఫీల్డ్ నుంచి తప్పించే ప్రయత్నం పార్టీలో జరుగుతుందనేది ఆమెకు బాగా అనుమానం పెరిగింది. అది వాస్తవం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె అరెస్ట్ తర్వాత నుంచి కేసీఆర్ కూడా కవితను చాలా దగ్గరగా మాట్లాడుతున్నది కానీ, పిలుచుకొని మాట్లాడుతున్నది కానీ లేదు, దూరమే పెడుతున్నాడు అనే ఒక అభిప్రాయం కూడా బయట వినపడ్డం కాదు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ చూశారు. అంటే చాలా మంది, అంటే మీడియాగా మనం అలా మాట్లాడకూడదు, కాకపోతే ఒక విశ్లేషణ ఏంటంటే పబ్లిక్కి, అరే బిడ్డ జైలుకి వెళ్తే కనీసం మాట్లాడలేదు, పోయి చూడలేదు ఇన్నిసార్లు కూడా. అప్పుడు కూడా కేటీఆర్ వెళ్ళాడు, కేసీఆర్ గారు వెళ్ళలేదు.
ఎక్కడ వెళ్ళలేదు, కేటీఆర్ పోయిండు. కాకపోతే ఒకటి ఏంటంటే పొలిటికల్ గా పక్కన పెడుతున్నారు అనేది ఆమె బాధ. మనకు అర్థమవుతున్న విషయం. పర్సనల్ గా రిలేషన్షిప్ లో పక్కన పెడుతున్నారు మనం అనుకోలేం, కానీ రాజకీయంగా పక్కన పెడుతున్నారు అనేది మాత్రం స్పష్టంగా మనకు కనపడుతుంది. ఒకటి మేడం, ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఏం చెప్పుకోవాలంటే, ఈ లిక్కర్ స్కామ్ ను బయట పడినప్పుడు ఆ పేరు ప్రస్తావన వచ్చినప్పుడు హైదరాబాద్ కు ఒకసారి వచ్చి విచారణ చేసిండ్రు ఈడీ వాళ్ళు, మనకు తెలుసు. దెన్ నెక్స్ట్ ఢిల్లీకి కూడా 2-3 టైమ్స్ కవిత అక్కడ విచారణకు పోయిన విషయం కూడా మనకు ఇట్ ఈస్ వెరీ క్లియర్. అప్పుడు ఆమె ఢిల్లీకి విచారణ కోసం పోయినప్పుడు, ఈడీ విచారణ కోసం పోయినప్పుడు ప్రజలు వెరీ ఇంట్రెస్టింగ్లీ టీవీలకు హతక్కపోయి చూసి, కరెక్ట్, అదొక అంటే ప్రజల్లో ఒక నెగటివ్ ఒపీనియన్ కేసీఆర్ కవిత మీద బిల్డప్ అయిందనేది మనకు అర్థం. పార్టీకి నష్టం చేకూరింది, ఆ అంశం వల్ల బాగా నష్టం చేకూరింది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఆమె అరెస్ట్ కాలేదు. అవును. అప్పటి వరకు ఏం జరిగింది, ఈమె విచారణలో పోతుంది, ప్రజలు ఇంట్రెస్ట్ గా చూస్తుంది, ఈమె అరెస్ట్ అక్కడనే ఢిల్లీలో చేస్తారా హైదరాబాద్ లో చేస్తారా అనేది వెరీ ఇంట్రెస్టింగ్ చూస్తుంది. కాబట్టి కవిత ఈ లిక్కర్ కేసులో ఒక మహిళ, అది బీఆర్ఎస్ కేసీఆర్ కూతురు మీద అది రావడం, కేసు రావడం అనేది ప్రజలకు నచ్చలే. అసలు ఏంది మహిళ ఏంది, ఈ లిక్కర్ స్కామ్ ఏంది, అది కేసీఆర్ కూతురు కావడం ఏంది, అటువంటి ఆమె రాజకీయంగా మనకేమి రాష్ట్రానికి చేసేది ఏముంటది అని ఒక సెన్స్, నెగటివ్ సెన్స్ మాత్రం ప్రజల్లో బాగా బిల్డప్ అయిన పరిస్థితి ఆ రోజు ఉన్నది. అయితే ఇక్కడ ఏమైందంటే అప్పటి వరకు ఉన్నటువంటి కవిత అరెస్ట్ జరగతలేదు. ఎందుకు, బీజేపీ బీఆర్ఎస్ కి ఏమైనా ఉన్నారా అనేది ప్రజల్లో వచ్చింది. ప్రజల్లో వచ్చి అది బీజేపీని బాగా డ్యామేజ్ కూడా చేసింది. అసెంబ్లీ ఎన్నికలు దెన్ ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, లోక్సభ ఎలక్షన్స్ షెడ్యూల్ ఏ రోజు రిలీజ్ అయిందో అదే రోజు కవిత అరెస్ట్ కూడా జరిగింది. మీరు బాగా రిమైండ్ చేస్తారు. దాని తర్వాత దెన్ నెక్స్ట్ దాని ప్రభావం ఎట్లా పడ్డదంటే, అంటే బీజేపీ బీఆర్ఎస్ ఏమి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లేదు, ఆమె అరెస్ట్ కూడా జరిగిందనే ఒక మెసేజ్ ఇచ్చారు పోయింది ప్రజలు. దాంతో అది మనకు లోక్సభ ఫలితాలలో కూడా కనపడుతుంది. బీజేపీ 8 సీట్స్ గెలవడం, 8 సీట్లు గెలవడం చిన్న విషయం ఏం కాదు. అంటే పార్టీకి ఇమేజ్ ఉంది, కానీ వీళ్ళు ఏదో కేసీఆర్ తోటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్లు ఉన్నారు, ఇది ఆ పార్టీ ఏంది, వాళ్ళు వీళ్ళు ఒకటే అనేటువంటి సెన్స్ జనాలలో ఏదైతే ఉండేనో దాన్ని దూరం చేసింది లోక్సభ ఎలక్షన్. ఈమె అరెస్ట్ తర్వాత అటువంటి అభిప్రాయం వచ్చింది, అటువంటి ఫలితాలే వచ్చింది. సో నేనేది ఏంటంటే, కవిత కరప్షన్ విషయంలో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందనే ఒక బలమైన అభిప్రాయం కేటీఆర్ లో ఉంది అనిపిస్తుంది నాకు. దాని ప్రభావం వల్లనే ఆమె రాజకీయంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఆ నెగ్లిజెన్సీని కవిత భరించలేకపోతుంది. ఆ భరించలేనప్పుడే ఆమె బరస్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. పొలిటికల్ గా ఉన్న విషయాలు, లేని విషయాలు ఏదైనా కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. రెండో విషయం ఇక్కడ మేడం, ఇక్కడ ఏంటంటే కేసీఆర్ కూడా రాజకీయంగా ఒక పొరపాటు. ఈ రోజు మనకు అందరికీ తెలుసు, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా మారిపోయినాయి. వారసులే కొట్లాడుకుంటున్నారు అన్ని పార్టీలలో. ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే కాదు, ఏ పార్టీలో చూసినా కానీ అదే పరిస్థితి మనకు కనపడుతుంది. సో బీఆర్ఎస్ లో కూడా న్యాచురల్. కానీ అతడు అక్కడ ఏం చేసిండంటే, కేటీఆర్ తో పాటు కవితను కూడా పొలిటికల్ గా బాగా ఎంకరేజ్ చేసిండు. అది కరెక్ట్ పద్ధతి. ఒకవేళ నువ్వు డిసైడ్ అయ్యి ఉంటే అసలు వాళ్ళకి ఏమీ చెప్పకుండా కూతురే, అంటే ఈమె కవిత ఏమి ఊహించుకుంటుంది, మా నాన్న తర్వాత నేనే ముఖ్యమంత్రి, కేటీఆర్ ఏమి ఉంచుకుంటుండు, మా నాన్న తర్వాత నేనే ముఖ్యమంత్రి, హరీష్ రావు ఏమి ఉంచుకుంటాడు, మా మామ తర్వాత నేనే కావచ్చు. సో ఇది ఏం చేసిందంటే ఈ డిస్ప్యూట్స్ కు అది కారణమైంది. దాన్ని నిజంగానే కేసీఆర్ ఒక రాజకీయ పండితుడు, చెప్పాలంటే చతురుడు, నో డౌట్. కానీ ఈ విషయాల్ని పసిగట్టలేకపోయిండు ముందే. పసిగట్టకుండా ముగ్గురిని ఎంకరేజ్ చేయడం వల్ల వచ్చిన దుష్పరిణామం ఇది అనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ కేసీఆర్ పొరపాటు, ఎవరిదో పొరపాటు కాదది. ఇప్పుడు కవిత అన్ని ఎక్స్పెక్టేషన్స్, హైలీ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని ఉన్నదంటే అది ఎవరి వల్ల అండి? తండ్రి వల్లనే కదా. ఇప్పుడు కేటీఆర్ కూడా తండ్రి తర్వాత కొడుక్కే వారసత్వం వస్తుందనే ఒక ధీమాతోటి ఆయన కూడా ఉన్నాడు. సో ఎవరికి జవాబు చెప్పగలుగుతాడు ఈ రోజు కేసీఆర్? ఎవరికి వాళ్ళు అస్యూమ్ చేసుకొని వచ్చిన ప్రాబ్లం లో ఇవన్నీ అంటారు మీరు. అయితే ఒక్కటి మేడం, ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ అనేది ఆ రోజుల్లో ఉద్యమ పార్టీ, నో డౌట్. సరే కూతురు ఉన్నా కొడుకు పార్టీలో ఉన్నా తప్పేం లేదు, ఉండకూడదని మనం చెప్పడం లేదు. దాన్ని ఒక డెమోక్రటిక్ స్టైల్లో నడిపి ఉంటే ఇవాళ కేసీఆర్ కు ఆ పరిస్థితి వచ్చేది కాదు ఫ్యామిలీని.
ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మనం ఒకసారి కవిత విషయాలు మాట్లాడిన దాన్ని మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. నేను పార్టీలో లేకపోతే ఎవరికి లాభం మీరే చూడండి అని ఒక జస్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మీడియాని మీరు మాట్లాడండి, మీరు చెప్పండి అన్నట్టుగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరికి లాభం ఉంటుంది అని మనం అనుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా 4 people అంటే కేసీఆర్ తర్వాత 3 పేర్లు మనకు బాగా వినిపించాయి, లైమ్ లైట్లో ఉన్నాయి. మొత్తం మీడియా కావచ్చు, మొత్తం ఎక్కడ చూసినా సరే బీఆర్ఎస్ అంటే వీళ్ళు 3 తప్ప కేసీఆర్ తర్వాత బాగా ఎన్లైట్ అయ్యారు. ఓకే ఓకే ఇప్పుడు అదే మేడం, ఇప్పుడు మేము ముందు చెప్పినట్టుగా ఇక్కడ సమస్య వచ్చింది. ఇదంతా బహిరంగంగా కావడానికి కారణం ఏంటంటే 3 సమానంగా ఎంకరేజ్ చేయడం. ఇంకా నేను కరెక్ట్ చేసుకుంటాను, ఒకనొక దశలో హరీష్ రావు కూడా లేరు, ఓన్లీ కవిత కేటీఆర్ ఉన్నారు. జనం దృష్టిలో ఆయన పేరు కూడా ఉంది, అది వేరు విషయం. హరీష్ రావు పేరు కూడా జనం దృష్టిలో ఉంది. 3 పేర్లు ప్రస్తావన అయితే ప్రజల చర్చల్లో వస్తుంటాయి జనరల్. ఇప్పుడు హరీష్ రావు కూడా ఆ స్థాయికి రాజకీయంగా ఎదిగిందంటే కేసీఆర్ వల్లనే కదా, ఇంకో కాదు. సో వాట్ ఈజ్ ఐఎమ్ సెయింగ్, ఈ 3లో ఒకటి ఆ లెవెల్కు వాళ్ళని తీసుకుపోయిన తర్వాత, ఆ స్థాయికి కవిత వెళ్ళిపోయిన తర్వాత జాగృతి పేరుతోటో ఇంకొక పేరుతో 1 time ఎంపీగా ఉన్నదామె ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంది. పొలిటికల్ గా ఆమెకు స్థాయి వచ్చింది కూడా, మనం అవునన్నా కాదన్నా కవితకు స్థాయి వచ్చింది. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా ఆమెను రాజకీయంగా పక్కన పెడితే ఎట్లా పరిస్థితి అండి? భరించలేదు కదా. ఇప్పుడు వాళ్ళకు భయం ఏంది? కేసీఆర్ కైనా కేటీఆర్ కైనా షీఈ్ ఏ కరెక్ట్ పర్సన్ అనేది ప్రజల్లోకి పోయింది, ఈమె అవినీతి పరాలనేది, ఆమె వల్ల మనకు పార్టీకి నష్టం జరుగుతుంది అనే సెన్స్ లో పార్టీ ఉంది. కానీ ఈమెనేమో ఆ స్థాయికి తీసుకుపోయింది కూడా కేసీఆరే. అది ఎంపీగా గెలిచినప్పుడు ఒక 1 time చేయడం కావచ్చు, ఎమ్మెల్సీగా ఉండడం కావచ్చు, జాగృతి నడపడం కావచ్చు, ఇవన్నీ లిబరల్ గా ఆమెను పొలిటికల్ గా ఎంకరేజ్ చేసింది డెఫినెట్లీ కేసీఆరే, డౌట్ లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకో సరే వాళ్ళు ఎవరు ప్రమోట్ చేసుకున్నారు లేకపోతే ఎవరి అసంప్షన్స్ ఎలా ఉన్నాయి చూస్తే, మనం కవిత మాట్లాడిన వాటి మీద చూస్తే, నేను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ బీజేపీ కలవడానికి ప్రయత్నాలు చేశారు, ఇది 101% కరెక్ట్ అంటూ మాట్లాడారు. నిజంగా అలా జరిగిందా? మనకు మెసేజ్ ఒకలాగా వచ్చింది, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, నిజంగా రాజకీయాలను ఎవరు కూడా మనం విశ్లేషించలేము. అసలు బయట కనిపించేది ఒకటి, వెనక జరిగేది ఒకటి. ఇవాళ అక్కడ ఉన్న వ్యక్తి, ఇంట్లో వ్యక్తే, పార్టీకి సంబంధించిన వ్యక్తే ఇలా మాట్లాడుతుంటే ఎందులో ఎంతో కొంత నిజం ఉండకుండా ఉంటుందా అన్నది జనరల్ పబ్లిక్ టాక్. ఇప్పుడు ఆ కామెంట్ లో ఏమున్నది మేడం, కవిత గారి పర్సనల్ ఇంట్రెస్ట్ అది ఏంది? ఆమె అరెస్ట్ జరిగింది, లిక్కర్ స్కామ్లు విచారణలు జరిగినాయి, ఒక రకంగా రాజకీయంగా ప్రతిష్టను ఆమెకు డ్యామేజ్ జరిగింది. ఇవన్నీ నెమరేసుకున్నప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఆమె టార్గెట్ చేయడం న్యాచురల్ ఒక రకంగా ఆమె. ఎందుకంటే కాబట్టి దీన్ని మరి ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కాదు కదా. ఇప్పుడు బహిరంగ సభలో కేసీఆర్ గారు బీజేపీని ఇంకా తీవ్రంగా విమర్శించి ఉండాల్సింది అని ఆమె లేఖలో రాసిన విషయం. సో మరి ఇక్కడ అధికారంలో బీజేపీ లేదు కాబట్టి కాంగ్రెస్ మీద మాట్లాడతానే, బీజేపీ మీద నీకు 100% ఎందుకు మాట్లాడతాడని ఘాటుగా మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ లేదండి. ఘాటుగా మాట్లాడినప్పుడు కేంద్రంలో ఉంది. అవును, కేంద్రంలో ఉంది, నో డౌట్. అయితే కేంద్రంలో ఉన్న దాని మీద ఇక్కడి లోకల్ ప్రజలకు చెప్తే అంత ఎక్కదు, ఇక్కడున్న ప్రభుత్వం మీద చెప్తేనే ఎక్కుతుంది. కాబట్టి ఆ లైన్ లో మాట్లాడండి కేసీఆర్ అని మనం అనుకో, ఇట్ ఇస్ ఓకే అనుకో. అయితే ఆమె ఎక్స్ప్రెస్ చేస్తుంది ఏంది, మీ బీజేపీకి మీరు దగ్గర అవుతున్నారు అనేది పదే చెప్తుంది. ఆమె చిట్చాట్ లో కూడా అదే విషయం చెప్తుంది, మొన్న లేఖలో కూడా అదే విషయాలు చెప్పింది బీజేపీ విషయంలో. కానీ ఆమె చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటే ఉండొచ్చు, నో డౌట్. కానీ అంతా నిజం అనేది అబద్ధం. ఆమె చెప్పింది ప్రతి వాక్యం కూడా నిజం కాకపోదు. ఎందుకనంటే ఆమెకు ఒక కసీపగా బీజేపీ మీద న్యాచురల్ ఉంటది. ఎందుకంటే అంత పెద్ద లాంగ్ ప్రొసీజర్ లో ఆ కేసు నడవడం, లిక్కర్ స్కామ్ ది ఆమె 6 నెలలు జైలు కావడం, దానికి పరోక్షంగా బీజేపీ ప్రభుత్వమే కారణమని ఒక బలమైన అభిప్రాయం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు కదా, నిజంగా కోపంతో కసితో ఇలా మాట్లాడుండొచ్చు, నిప్పులేందే పొగొస్తుందా ఇలాంటి సామెతలు ఎన్ని మాట్లాడుకున్నా సరే, ఇప్పుడు కవిత ఇంత అనాలిసిస్ చేసుకొని ఉండదా నిజంగా పార్టీకి ఈ అంశం మీద? అంటే నా వల్లే, స్వయంకృతాపరాధం వల్లే పార్టీకి నష్టం జరిగింది, పార్టీ ఓడిపోవడానికి కూడా ఇది ఒక కారణం, ఇంత మనం విశ్లేషించుకుంటున్నాం, అంత విశ్లేషణ ఆవిడ చేసుకొని ఉండగందా? చేసినా గానీ ఆమె ప్రయోజనం దెబ్బతింటున్నప్పుడు అవన్నీ విశ్లేషణ ఎందుకు చెప్తారు? బ్యాక్ అయిపోతాయి, ఫ్రంట్ లైన్ లో రావు. అవి ఫ్రంట్ లైన్ లో అసలే రావు. కాకపోతే మీరు అన్నట్టు ఇక్కడ ఒక విషయం ఉంది ఏంటంటే, ఆఫ్టర్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత
బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా బలహీనమవుతూ పోతున్న దశలు మనం చూస్తున్నాం. అవును. ప్రజల నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నంత మద్దతు రావడం లేదు ఎక్కడ. ఇప్పుడు ఉదాహరణకు అసెంబ్లీ ఎలక్షన్ లో వాళ్ళు 37% ఓట్లతోటి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు, 39 ఎమ్మెల్యేలు గెలిచారు. దెన్ ఆఫ్టర్ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి ఏమైందంటే 16% ఓట్లకు పరిమితమైంది. ఆ పార్టీ ఒక సీటు గెలవలే, దాదాపు 8-9 సీట్లలో డిపాజిట్ అయిపోయింది. అంటే ప్రజలు టోటల్లీ బీఆర్ఎస్ ను రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది పొలిటికల్ గా స్టేట్ లో. అదే ప్లేస్ లో బీజేపీ దాన్ని ఓన్ చేసుకున్నది. 8 సీట్లు గెలిచింది, 35% ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 40% ఓట్లు వచ్చింది. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా తెలంగాణ రాజకీయాలు మారిపోతున్న పరిస్థితి మాత్రం గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతూ వస్తున్నది మన రాష్ట్రం. ఆ టైంలో శ్రీనివాస్ రెడ్డి గారు చాలా విషయాలు వచ్చాయి. ఎందుకంటే ఎమ్మెల్యే పైన చాలా యాంటీ ఉంది, గ్రౌండ్ లెవెల్లో యాంటీ ఉంది. ఇలాంటి సర్వేలన్నీ కూడా అన్ని పార్టీలు న్యాచురల్గా చేయించుకుంటాయి. ఆ సర్వేల డీటెయిల్స్ అన్నీ కూడా అప్పుడున్న అధికారంలో ఉన్న అధినేతలు తెప్పించుకుంటారు. అక్కడి నుంచే పార్టీ ఇదైపోయింది. అంటే మేజర్గా డ్యామేజ్ జరుగుతూనే వస్తూ ఉంది. కానీ ఇది ఎక్కువ డ్యామేజ్ చేసింది అని అనుకోవాలా మనం ఇప్పుడు, లేదా అవన్నీ కలుపుకొని ఇది రెండింటిని ఎలా బేరేజ్ వేసుకోవాలి? ఒకటే మేడం, లాస్ట్ ఇప్పుడు మనకు పబ్లిక్ పల్స్ తెలవాలంటే లోక్సభ ఎలక్షన్ లాస్ట్ లో జరిగింది. మనకు 37% నుంచి 16% వచ్చింది బీజేపీ, సారీ బీఆర్ఎస్ 16% వచ్చింది. దానికి కారణం పరోక్షంగా ప్రత్యక్షంగా కాదు కానీ పరోక్షంగా కవిత స్కామే, లిక్కర్ స్కామే కారణం అని తండ్రి కొడుకులు బలంగా నమ్ముతున్నట్టుగా మనకు అనిపిస్తున్నది. రైట్. అదొక మేజర్, అంటే కంప్లీట్ కారణం కాదు, మేజర్ గా కారణం కావచ్చు. కాబట్టి దీన్ని పార్టీని రికవరీ చేసుకోవాలంటే ఆమె రాజకీయంగా పక్కకు పెడితే తప్ప పార్టీ మళ్ళీ రికవరీ కాదు. ఆ స్థాయికి మనం అధికారంలోకి రాలేకపోతామని ఏదో సంథింగ్ వాళ్ళకు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ కేసీఆర్ లో గానీ కేటీఆర్ లో గానీ ఉందేమో అనేది మాత్రం నా అభిప్రాయం. దాని వల్లనే ఇదంతా జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాకపోతే ఒకటి కవిత విషయంలో ఒకటి చెప్పగలుగుతాం ఏంటంటే, స్ట్రాంగ్ పర్సనాలిటీ, పొలిటికల్ ఎయిమ్స్ ఉన్నాయి. ఆ ఎయిమ్స్ కూడా వెరీ స్ట్రాంగ్లీ ఉండడానికి కూడా కేసీఆర్ కారణం. ఆమె అట్లా పెంచి పోషించిండు కూడా. ఆమె కొన్ని ఆశలు కూడా కేసీఆర్ కల్పించిందని నాకు అనిపిస్తుంది. ఈ 14 సంవత్సరాలు పొలిటికల్ ఆస్పిరేషన్స్ బాగా ఆమెలో బిల్డప్ చేసింది కూడా కొంతవరకు కేసీఆర్. అయితే దాన్ని ఇప్పుడు మర్చిపోవాలంటే అంత ఈజీగా కేసీఆర్. ఇప్పుడు దీని అంతటికి చెక్ పెట్టాల్సింది కూడా అధినేతే కదా, పెంచి పోసేసారు వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు దాని మరి ఇంత లేట్ చేస్తున్నారు. ఆవిడ వచ్చిన రోజు నుంచి ఇది 3వ రోజు అనుకుంటాను, ఆవిడ మాట్లాడుతూనే ఉన్నారు కానీ అవతల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండట్లేదు. ఒకటి మేడం, ఇక్కడ అసలు కేసీఆర్ కూడా డైలమాలో ఉన్నాడో ఏమో, మరి కొడుకు కప్పగించాలనా కూతురు కప్పగించాలా అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాడా ఏంది మరి? లేకపోతే ఇంత ఎపిసోడ్ ఇంత జరుగుతుంటే సంథింగ్ యాక్షన్ ఉండాలి, లేదంటే ఆమెనన్నా కామ్ కావాలి, లేకపోతే ఆమెనన్నా పార్టీల నుంచి పంపించాలి. ఏదో ఒక సీరియస్ యాక్షన్ ఉంటది అని అయితే మనం అనుకున్నాం. చూద్దాం ఇవాళ ఏం జరుగుతుంది. బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వెయిట్ అండ్ సీ. బిగ్ లో కూడా ఇప్పటి వరకు ఏదో త్వరలో షోకాజ్ నోటీసులు ఇస్తాము అని చెప్పి అని అన్నారు. అదే ఇంకా దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు, ఇస్తారు అని. ఎందుకంటే పార్టీ లైన్ దాటి మాట్లాడింది కాబట్టి షోకాజ్ నోటీసులు ఇస్తాము అని అంటున్నారు. ఎందుకంటే పార్టీ పరువు ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు లాస్ట్ లో చేసిన చిట్చాట్ అనేది ఇట్ ఈస్ వెరీ సీరియస్ మ్యాటర్. కరెక్ట్. ఎందుకంటే అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా బ్లేమ్ అవుతుంది పార్టీ. దాని నుంచి రికవరీ కావాలంటే ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇస్తామని ఏదో ఒక లీక్ వార్త మీడియాకి ఇచ్చినట్టు షోకాజ్ నోటీస్ కూడా రియలా నాట్ అనేది మనం ఈ రోజు తెలిస్తే గానీ మనకి. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మాట్లాడినందుకు. మొత్తానికి కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు కవిత మాట్లాడిన మాటలతోటి పెద్ద దుమారాన్ని రేపిందని అనుకోవాలి ఆ కుటుంబంలో. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు కవిత పైన, అసలు తీసుకుంటారా లేదా, దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని మనం